భక్తికి ముక్తికి కులమత ప్రమేయం లేదని, పవిత్రమైన హృదయమే ఆధారమని తెలిపే వైనం ఎరుమేలిలో మనకు కనిపిస్తుంది. తొలుత గజదొంగగా ప్రజల్ని అనేక విధాలుగా బాధించిన మహమ్మదీయ వీరుడు వావర్ మణికంఠస్వామిలోని దివ్య తేజస్సుకు ఆకర్షితుడై స్వామి చేతిలో ఓడిపోయి అతణ్ణి దైవాంశ సంభూతునిగా గుర్తించి తన తప్పును తెలుసుకుని మణికంఠస్వామికి భక్తునిగా మారి ఆపై సన్నిహితునిగా గుర్తించబడతాడు. స్వామి కఠినాత్ముణ్ణి కూడా మారుస్తారనటానికి ఇదే నిదర్శనం. అది మొదలు రాజ్యంలోని అరాచక శక్తుల నిర్మూలనలో వావర్ అతని అనుచరులు పాలుపంచుకుని స్వామివారి సైన్యంలో కలిసి దేశ రక్షణ కోసం, ధర్మ సంరక్షణ కోసం కృషి చేసినందుకు మణికంఠస్వామి వావర్కు ఒక దుర్గాన్ని కట్టించి ఇవ్వటం జరిగింది. అందుకే శబరిమలై యాత్రలో ఎరుమేలిలో జరిగే పేటతొళ్ళై అనే నృత్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీక్షాస్వాములు ముఖానికి రంగులు పూసుకుని, ఆకులను తలకు కిరీటంగా అలంకరించుకుని మేళ తాళాలతో స్వామి దిందకతోం అయ్యప్ప దిందకతోం అంటూ చిందేసి పాడుతూ పేటతొళ్ళై అనే ఈ నాట్యం చేసుకుంటూ వావర్ సమాధిని దర్శించి హారతులర్పిస్తారు. అప్పట్లో అయ్యప్ప స్వామి తన సైన్యాన్ని చైతన్యపరచడం కోసం ఈ నాట్యాన్ని ఉపయోగించారని, ఇది మహిషిని చంపిన ఉత్సాహానికి సంకేతమని, ప్రప్రథమంగా అయ్యప్ప స్వామి ఈ నాట్యం చేసిన తరువాతని శబరికి మోక్షం ఇవ్వబడిందని తెలుస్తోంది. ఈ ఎరుమేలి ఆదివాసులు అయ్యప్పతో స్నేహాన్ని పంచుకున్న ప్రాంతమని, అందుకు గుర్తుగా ఈ ప్రాంతంలో పేటతొళ్ళై నృత్యం జరుగుతుందని అంటారు. ఇందులో వాడే రంగులు సర్వమానవ సమానత్వాన్ని చాటుతూ మనిషిలోని అహంకారాన్ని తొలగించడానికి దోహదం చేస్తాయి. ఈ నాట్యం ఊరేగింపుగా సాగి ఎరుమేలి ధర్మశాస్త్ర ఆలయ ప్రవేశంతో ముగుస్తుంది. గల్గల్ గజల్ల గనగన గంటల వేడుక చూడయ్యో, స్వాముల పండుగ చూడయ్యో, ఎరుమేలిలోన శరణంటు స్వాముల చిందులు చూడయ్యో. గల్గల్ గజల్ల గనగన గంటల వేడుక చూడయ్యో, స్వాముల పండుగ చూడయ్యో, ఎరుమేలిలోన శరణంటు స్వాముల చిందులు చూడయ్యో. ఎరుమేలిలోన శరణంటు స్వాముల చిందులు చూడయ్యో. స్వామి పచ్చ పచ్చని కోనెల నడుమ, నింగిని దాకే కొండల నడుమ, నింగిని దాకే కొండల నడుమ, సంబరంగా స్వాములందరూ కోయవాళ్ళ వేషాలే గట్టి, కోయవాళ్ళ వేషాలే గట్టి, ఒంటి నిండా రంగులనే నింపి జంటలు గట్టి గంతులు వేస్తూ, గంటలు గట్టి గంతులు వేస్తూ, అరపేట తుల్లి ఆడేటి స్వాముల ఆటలు చూడయ్యో, ఆ పాటలు చూడయ్యో, కోటి కాంతులా ఎలిగిపోయే ఆ కోనలు చూడయ్యో. గల్గల్ గజల్ల గనగన గంటల వేడుక చూడయ్యో, స్వాముల పండుగ చూడయ్యో, ఎరుమేలిలోన శరణంటు స్వాముల చిందులు చూడయ్యో. ఎరుమేలిలోన శరణంటు స్వాముల చిందులు చూడయ్యో. అబ్బా కత్తులు గదలు పట్టుకొని స్వాములందరూ కదం దొక్కగా, స్వాములందరూ కదం దొక్కగా, స్వామి దింతకతో అంటూ భక్తితో అయ్యప్ప పాటలే వాడుతుండగా, అయ్యప్ప పాటలు వాడుతుండగా, తోలు సన్నాయి వాయిద్యాలే మిన్నంటి మారు మోగుతుండగా, వినంటి మారు మోగుతుండగా, పరవశంతో మై మరిచే కన్నే స్వాముల చూడయ్యో, కత్తి స్వాముల చూడయ్యో, శరణు ఘోషతో మారు మోగే కారడవిని చూడయ్యో. గల్గల్ గజల్ల గనగన గంటల వేడుక చూడయ్యో, స్వాముల పండుగ చూడయ్యో, ఎరుమేలిలోన శరణంటు స్వాముల చిందులు చూడయ్యో. ఎరుమేలిలోన శరణంటు స్వాముల చిందులు చూడయ్యో.
రాయి రప్పలు ముళ్ళదారుళ్ళ సాగిపోయే ఆ స్వాముల చూడు సాగిపోయే ఆ స్వాముల చూడు ఎక్కరాని కొండలనే ఎక్కి దాటిపోయే ఆ భక్తుల చూడు దాటిపోయే ఆ భక్తుల చూడు కరిమల చేరగా ఆరాటపడే స్వాముల చూడయ్యో సంతోషాలు చూడయ్యో అలసట తీర్చే అలుదా నది స్నానాలను చూడయ్యో కన్యమూల గణపతిని చేరి కొబ్బరి నైవేద్యాలర్పించి కొబ్బరి నైవేద్యాలర్పించి నీలిమలయ్యప్ప చిమేడును దాటి శబరి పీఠము చేరి దాటి శబరి పీఠం చేరి శరం గుర్తినే చేరుకోని కన్య స్వాములు శరాలు గుచ్చి కన్య స్వాములు శరాలు గుచ్చి 18 మెట్లెక్కే స్వాముల ఉరకలు చూడయ్యో ఉత్సాహము చూడయ్యో అయ్యప్పను చూసి పరవశించే ఆ స్వాముల చూడయ్యో గల్గల్ గజల్ల గనగన గంటల వేడుక చూడయ్యో స్వాముల పండుగ చూడయ్యో ఎరుమేలిలోన శరణంటూ స్వాముల చిందులు 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 చూడయ్యో